అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు నేను గాజుల రామారంలో ఎంతో ప్రత్యేకమైన చిత్తారమ్మ ఆలయాన్ని మీ అందరి కోసం చూపించబోతున్నాను. ఎలాగైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బయటన ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఒక పెద్ద విగ్రహం ఉంటుందండి. మీరు చూసినట్టయితే ఈ టెంపుల్ మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినట్టయితే చిత్తారమ్మ టెంపుల్ అడ్రస్ ఈజీగా దొరుకుతుందండి. సో ఇది ఎంట్రన్స్ అండి. మనకి చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి. ఈ టెంపుల్కి అయితే 50 ఏళ్ల చరిత్ర కూడా ఉన్నది. గత 50 ఏళ్ల నుంచి చాలా అద్భుతంగా ఇక్కడైతే పుష్యమాసంలో జాతర అయితే జరుపుతారండి. దగ్గర 10 రోజులైతే ఈ జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించడానికి అయితే తప్పకుండా వస్తారండి. సో నేను వెళ్ళింది మొదటి ఆదివారం శ్రావణ మాసం రోజున. సో ఆ రోజు కూడా ఇక్కడ బోనాలు అయితే చేస్తున్నారండి. సో ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించుకున్నారు. ఈ ఆలయం చుట్టూ కూడా అమ్మవారి విగ్రహాలు ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయండి. వేదాలే ఘోషిస్తుంటే యాగాలే నిత్యం చేస్తూ పూజించే భక్తి ఎంతో చూస్తున్నావుగా. ఆకలితో అదే ఆలయ ప్రాంగణంలో మనకి నల్లపోచమ్మ అలానే రేణుకా ఎల్లమ్మ కూడా దర్శనమిస్తారండి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడే అమ్మవారి చీరలు మనకి వేలంలో కూడా మనం కొనుక్కోవచ్చండి. శ్రావణ మాసం కానున్నందున చాలా బాగా అలంకరణ అయితే చేశారు. ఇదే మన మెయిన్ టెంపుల్ విగ్రహం అండి, చిత్తారమ్మ తల్లి. ఈవిడే నల్లపోచమ్మ అన్నమాట. సో అదే ఆలయ ప్రాంగణంలో మనకి రేణుకా ఎల్లమ్మ వారు కూడా దర్శనమిస్తారు. నిత్యం కుంకుమార్చనతో ఈ టెంపుల్లో రేణుకా ఎల్లమ్మ అలంకరణ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ప్రాంగణంలో నాగదేవత దర్శనం కూడా మనకు వస్తుందండి. నాగపంచమి నాడు ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చి వాళ్ళ ముడుపులు చెల్లించుకుని ఆ చెట్టు దగ్గర ముడుపులు కడతారు. మనకు అలానే పక్కనే శివలింగం కూడా ఉంటుంది. ఈ చెట్టు పక్కనే మనకి నాగదేవత కూడా దర్శనమిస్తారండి. అక్కడ న్యాచురల్ గా ఫామ్ అయిన పాము పుట్టలు కూడా ఉన్నాయి. సో నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు నాగదేవత కూడా. ఎంతో పెద్ద రావి చెట్లు, వేప చెట్ల మధ్యన ఈ ఆలయంలో కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. శ్రావణ మాసంలో మీ అందరూ కూడా తప్పకుండా ఈ గుడికి విచ్చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నానండి. సో ఈవిడే మన ముగ్గురు అమ్మవార్లు కొలువైన చిత్తారమ్మ ఆలయం. సర్వేజన సుఖినో భవంతు.